నౌకరీ ప్రొఫైల్ 100% ఫిల్ చేసినా సరే మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు కదా. జాబ్ మార్కెట్ కూడా రిక్వైర్మెంట్ ఉంది, కానీ మీ ప్రొఫైల్ హెచ్ఆర్స్ కి కనిపించట్లేదు. సో మీ ఈ నౌకరీ ప్రొఫైల్ ని ఆప్టిమైజ్ చేసుకోవాలి, 100% ఫిల్ చేయాలి. ఇక్కడ నా ప్రొఫైల్ లో చూసుకున్నట్లయితే 2940 సర్చ్ అపీరెన్సెస్ అంటే ఇట్లా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు జస్ట్ ఒక కీవర్డ్ సెర్చ్ చేశారు, ఆ సర్చ్ అపీరెన్సెస్ లో మీ ప్రొఫైల్ కనపడింది. అండ్ ఇక్కడ రిక్రూటర్ యాక్షన్స్ అంటే మీ ప్రొఫైల్ ని క్లిక్ చేసి రిక్రూటర్ యాక్షన్స్ ఏమన్నా కాల్ చేయాలి, లేకపోతే రెజ్యూమే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు రివ్యూ చేయడం, ఇలాంటివి రిక్రూటర్ యాక్షన్స్ అంటారు. ఈ మెట్రిక్స్ ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు నౌకరీ ప్రొఫైల్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని. సో చాలా మందికి ఇలా మెట్రిక్స్ రీచ్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు మంచిగా ఆప్టిమైజ్ చేసుకోలేదు కాబట్టి. సో నేను నా ప్రొఫైల్ తో రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే నా ప్రొఫైల్ 100% ఫిల్ అయ్యి ఉంది, రైట్. అండ్ ఇక్కడ నా బేసిక్ డీటెయిల్స్ ఉంది, ఇది కామనే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెజ్యూమ్ ఈజ్ ఇంపార్టెంట్. రెజ్యూమే కూడా మంచిగా అట్రాక్టివ్ రెజ్యూమే బిల్డ్ చేసుకోండి. రెజ్యూమే హెడ్లైన్, చాలా మంది ఇక్కడ జాబ్ టైటిల్ లేకపోతే ఓన్లీ స్కిల్స్ మెన్షన్ చేస్తారు. ఈ రెజ్యూమే హెడ్లైన్ లో చాట్ జీపీటీ లేకపోతే జెమినీ యూస్ చేసుకొని ఇలాంటి రెజ్యూమే హెడ్లైన్ ఒకటి బిల్డ్ చేసుకోండి. ఇందులో చూసుకున్నట్లయితే నాకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అది కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. నా జాబ్ టైటిల్, స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్లా ఈ రెజ్యూమే హెడ్లైన్ ని మీరు బిల్డ్ చేసుకోండి. అండ్ దెన్ ప్రొఫైల్ సమ్మరీ అంటే మీ రెజ్యూమేని కాపీ పేస్ట్ చేయండి చాట్ జీపీటీని అడగండి అండర్ 1000 క్యారెక్టర్స్ నాకు ప్రొఫైల్ సమ్మరీ కావాలి అని. సో ఆ ప్రొఫైల్ సమ్మరీని బిల్డ్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. కీ స్కిల్స్ అంటే ఇంపార్టెంట్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ అప్డేట్ చేయండి. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హెచ్ఆర్స్ కి మీ పేరు లేకపోతే మీ కంపెనీ బేసిస్ మీద వాళ్ళు సెర్చ్ చేయరు, స్కిల్స్ బేసిస్ మీద సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి జావా, సెలేనియం వెబ్ డ్రైవర్ వాళ్ళు కావాలి ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు జావా మరియు సెలేనియం అని సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అక్కడ కనపడాలి అంటే ఇక్కడ మీరు స్కిల్ మెన్షన్ చేసి ఉండాలి. చాలా మంది చెప్తారు నేను అన్ని స్కిల్స్ అప్డేట్ చేశాను, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేయండి. గూగుల్లో లేకపోతే జెమినైను అడగండి, వాట్ ఆర్ ద ట్రెండింగ్ స్కిల్స్ ఆర్ స్టాక్స్ ట్రెండింగ్ ఇన్ మై డొమైన్ అని అడిగితే డైరెక్ట్ గా మీకు ఇస్తారు. ఆ స్కిల్స్ నేర్చుకోండి అండ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి, అట్లా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సెక్షన్ లో వచ్చేసి మీరు ఏవైతే కంపెనీస్ లో వర్క్ చేస్తారో దాని గురించి కంప్లీట్లీ డీటెయిల్డ్ గా మెన్షన్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఈ కంపెనీ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ యాడ్ చేయడం జరిగింది, ఏమేం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను అండ్ నా టెక్ స్టాక్స్ ఏంటి, దాని గురించి ఒక స్మాల్ సమ్మరీ డిస్క్రిప్షన్ లో యాడ్ చేయడం జరిగింది. అన్ని డీటెయిల్స్ మంచిగా ఫిల్ చేయండి. ఒకవేళ మీరు మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేస్తే అవన్నీ కంపెనీస్ మెన్షన్ చేయండి క్లియర్ గా. కీ స్కిల్స్ అంటే ఇంపార్టెంట్ స్కిల్స్, ఐటీ స్కిల్స్ అంటే మనకి ఏమేమి వచ్చో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇట్లా మీరు నౌకరీ ప్రొఫైల్ అనేది 100% ఫిల్ చేసుకొని డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి మన ప్రొఫైల్ని. ఇది ఎందుకు చేయాలి అంటే హెచ్ఆర్స్ ఫిల్టర్స్ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ నీడ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్యాక్టివ్ అయితే వాళ్ళు రెస్పాండ్ కారు, లేకపోతే ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు డైరెక్ట్ గా లాస్ట్ అప్డేటెడ్ ని ఫిల్టర్ చేస్తారు. సో ఇట్లా మీరు డైలీ అప్డేట్ చేస్తుంటే అండ్ మీ ప్రొఫైల్ 100% ఫిల్ చేసి మీ జాబ్ హంటింగ్ జర్నీలో మీరు ఆపర్చునిటీస్ ని ఇట్లా తెచ్చుకోవచ్చు. మీకు ఏమైనా పెయిడ్ అసిస్టెన్స్ కావాలి లింక్డ్ఇన్ లేకపోతే నౌకరీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి అంటే నాకు డైరెక్ట్లీ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ వాట్సాప్ అండ్ schedule the session with me 1-to-1. Follow for more.